జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు ఒక్కటై ఎన్నికల్లో పాల్గొంటున్నది జార్ఖండ్లో. భారతీయ జనతా పార్టీ స్థానికంగా ఉన్నటువంటి ఒక రెండిటితో కలిపి పోటీ చేస్తున్నది అదే జార్ఖండ్లో. కాకపోతే జేఎంఎం కాంగ్రెస్ వచ్చేటప్పటికి నువ్వా నేనా అన్నటువంటి స్టేజిలో ఉండేవాళ్ళు కలిసిపోయారు. సీట్లు తక్కువే పోటీ చేస్తున్నారు. టోటల్గా 81 సీట్లకి గాను ఇద్దరూ దాదాపుగా ఒక 10-15 తేడాతో హయ్యెస్ట్ జేఎంఎం, సెకండ్ కాంగ్రెస్ కూడా భారీ సీట్లే చేసి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మాత్రం అత్యధికంగా తను చేస్తూ 10-15 మిగతా వాళ్ళకి ఇచ్చుకుంది. అక్కడ జార్ఖండ్లో వచ్చేటప్పటికి గెలుపు తనదేనన్నటువంటి ధీమా రెండు కూటముల్లోనూ ఉంది. సోరెన్ని అరెస్ట్ చేయడం ద్వారా అది సింపతి అయ్యి సోరెన్ అందుకనినే ఇక తాము పోటీలో లేకుండా పోతామన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి ఎన్నికల బరిలో నిలబడినటువంటి పరిస్థితి. సోరెన్ జైలుకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఆ రోజున ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయకుండా. అలాగే భారతీయ జనతా పార్టీ మరొక వైపున సోరెన్ అరెస్టు, అవినీతి విషయాలతో పాటుగా ఈ మత మార్పిళ్ల విషయాలు జార్ఖండ్లో తనకి ప్రయోజనం చేకూరుస్తాయని నమ్ముతోంది. ఓవరాల్గా జార్ఖండ్ ఎన్నికల్లో ఇద్దరు విజయం మాదంటే మాదంటున్నారు. ఇక రిజల్ట్ 23వ తారీఖున తేలుతుంది.